ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. ప్రతి మనిషి జీవితంలో రెండు విషయాలు కామన్. మొదటిది ఫ్యామిలీ, రెండోది ఫ్రెండ్. ఫ్రెండ్ జోలికి వస్తేనే వదలరు, ఇంకా ఫ్యామిలీ జోలికి వస్తే వదులుతారా? ఇక్కడ వాటర్ కొట్టండి అమ్మా, అక్కడ అదంతా చూసుకో. హ్యాపీ బర్త్డే రా. ఏం గిఫ్ట్ ఇస్తున్నావురా తమ్మున్నానికి? మరి ఏం కావాలరా? అడిగితే అడుగుతుంది. అన్న నేను ఒక్కటి అడుగుతా, తిట్టొద్దు అన్న. నాకు ఫేస్బుక్ అకౌంట్ కావాలన్నా. అతడు ఆతృతతో ప్రతి అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అందులో కొంతమంది యాక్సెప్ట్ చేశారు. దాంతో వాడికి చదువు అవ్వలే. అప్పుడు ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఫోన్ పట్టాడు, టైపింగ్ చేశాడు. చదువుతున్నావారా? మంచిగా చదువుకోరా, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి. అలా డే బై డే ఫ్రెండ్షిప్ దేంట్లోకి మారుతుందో తెలిసే లోపు హలో, నేను శృతి వాళ్ళ అన్నయ్య మాట్లాడుతున్నా. చెప్పండి. మీ తమ్ముడు మా చెల్లెకి మెసేజ్ చేస్తున్నాడ. అవునా? చెప్పు మీ తమ్మునికి చంపేస్తా అని. హలో 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 హలో. మీ ఇంట్లో పెళ్లి చూపులా? సారీ బాయ్, సారీ. సారీ బాయ్. ఇక్కడ వాటర్ కొట్టండి అమ్మా, అక్కడ అదంతా చూసుకో. హలో, అరే చెరిగాడు ఏం చేశాడు తెలుసా? తెలీదు బ్రో. అసలు ఎవడరా అని ఫేస్బుక్ క్రియేట్ చేసింది? నువ్వే చెప్పావు కదా అన్న. అరే వాడు ఎవడో అమ్మాయితో చాట్ చేశాడట్రా. వాడు నాకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు, చెర్రీ అని చంపేస్తా అని. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? స్టేడియంలో ఉన్నా. నేను వస్తున్నా అక్కడికి. అసలు ఏమైందన్నా? అసలు ఏం జరిగిందంటే, ఇక మీ తమ్ముడు లేడనుకో. ఒక్క నిమిషం బ్రో, ఒక ఛాన్స్ కలిసి మాట్లాడదాం. నో. ఒక్క నిమిషం బ్రో, ఒక ఛాన్స్. ఓకే. నువ్వేనారా చెర్రీ?
ఏం జీవితం రా అనేది 10th క్లాస్ పోరనివి డిగ్రీ అమ్మాయి కావాలారా? అరే అసలు నువ్వు మనిషివేనారా? అరే నేను మాట్లాడే నీ తమ్మునితోనేరా. తెలివి లేదారా నీకు? ఏమున్నారా మీరు అన్న తమ్ముళ్ళు కలిసి ఒక్క అమ్మాయిన? నువ్వు చాట్ చేసిన శృతితోనా? నువ్వు ఫస్ట్ లవ్ చేయొచ్చు, కానీ ఆమె ఫస్ట్ కనెక్ట్ అయింది నాకు. అరే చెరి, నా జిఎఫ్తో నీ చాటింగ్ ఏందిరా? చంపేస్తా. నాదేనా అది? ఉకో అది నాది. చంపేస్తారా నీ? అరే మీరు వచ్చిన పని ఏంట్రా? మీరు చేస్తుంది ఏంట్రా? వీడేమో అమ్మాయి నా సొంతం అంటాడు, వీడేమో అమ్మాయి నా కనెక్ట్ అయింది అంటాడు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? చంపి పడేస్తా నా కొడుకులారా. ఒక నిమిషం పాపం వానికేం తెలుసు, చిన్నపిల్లాడు ఏదో తెలియక చేశాడు. వీడంటే చిన్నపిల్లగాడురా, మళ్ళీ వీడికేమైందిరా? వీని తెలివేమైందిరా? అసలు నిన్ను రాని చెల్లున్నాను. ఏమన్నావురా? నీకు తెలిసి ఇద్దరితో చాటింగ్ చేస్తుంది, నీకు తెలియకుండా ఎంతమందితో చాటింగ్ చేస్తుందో ఫస్ట్ దాని కంట్రోల్లో పెట్టుకో. ఆ సెకండ్ నాకు చనిపోవాలనిపించింది. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు నా ముందు నా చెల్లిని కామెంట్ చేస్తుండో. పోరాపో, ఫస్ట్ మీ ఇంట్లో కంట్రోల్ పెట్టుకో. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నా. బట్ ఒకటి మాత్రం నిజంరా, చెల్లి అంటే నా తర్వాత పుట్టే ఆమె కాదురా, నేను ఉన్నాన్ని ధైర్యంతో పుట్టే ఆమెరా. ఫేస్బుక్ అనేది ఒక మెమొరీ లాంటిది. అందులో మన మెమొరీస్ ఇన్స్టాల్ చేయాలి, కానీ మెమొరీని అన్ఇన్స్టాల్ చేసి అనవసరమైన విషయాలు ఇన్స్టాల్ చేస్తారు. సో గర్ల్స్, బీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు.